ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఇద్దరు మరణించారు, 5గురికి చాలా తీవ్రంగా గాయాలయ్యారు. ఆటో బైక్ ను ఢీకొట్టింది ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్. కోట మండలం చంద్రశేఖరాపురంలో ఘటన చోటు చేసుకుంది. అయితే బైక్ ని సుమారుగా 50 మీటర్లు ఈడ్చుకెళ్లింది బస్సు. గాయత్రి ట్రావెల్స్ బస్సుగా గుర్తించారు. అయితే డ్రైవర్ మద్యం మత్తు అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని స్థానికులు చెప్తున్నారు. మృతులు కేశవరం గ్రామానికి చెందినటువంటి శివ, వాజివాకకు చెందినటువంటి వినోద్గా గుర్తించారు. ఒక ఆర్టీసీ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అది గాయత్రి ట్రావెల్స్ బస్సు, ప్రైవేట్ బస్సు. సో ఆ ట్రావెల్స్ బస్సు మధ్యమత్తులో ఉన్నటువంటి డ్రైవర్ అండ్ అతివేగం కారణంగానే ఓ బైక్ ని ఆటోని ఢీకొట్టింది. బైక్ ని సుమారుగా 50 మీటర్లు ఈడ్చుకెళ్లడంతో ఇద్దరు చనిపోయారు. ఆ చనిపోయిన వ్యక్తిలో ఒకరేమో అటు కేశవరం గ్రామానికి చెందినటువంటి శివ అండ్ ఇంకొకరు వినోద్గా గుర్తించారు. ఒకసారి సంఘటన స్థలంలో దృశ్యాలు మనం చూస్తున్నాం. ఆటో పరిస్థితి ఎలా ఉంది, ఆ తర్వాత బైక్ పరిస్థితి ఏంటది ఒకసారి ఆ లైవ్ విజువల్ చూద్దాం. రైట్. సో దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ప్రతినిధి గయాజ్ అందిస్తారు. గయాజ్, ఏం జరిగింది ఆ గాయత్రి ట్రావెల్స్ బస్సుకు సంబంధించినటువంటి ఆ ప్రమాదం, ఆ డ్రైవర్ యొక్క నిర్వాహకం దీనికంటే తెలుస్తోంది. సో ఆటోలో ప్రయాణిస్తున్న వారి పరిస్థితి ఏంటి? ఆటోలో ఎంతమంది ఉన్నారు, బైక్ పై ఎంతమంది ఉన్నారు? మనోజ్, గూడూరు నియోజకవర్గం కోట మండలం చంద్రశేఖరపురం వద్ద రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడక్కడే మృతి చెందగా మరో 6గురికి బలమైన గాయాలయ్యాయి. గాయపడిన వారందరినీ గూడూరు, నెల్లూరు ఆసుపత్రులకు చికిత్స నిమిత్తం తరలించడం జరిగింది. కోట నుంచి గూడూరు వైపు వెళ్తున్న గాయత్రి మెరైన్ ప్రొడక్ట్స్ కు చెందిన ఈ బస్సు అదుపు తప్పి ముందు వెళ్తున్న, అంటే చాలా వేగంగా వస్తా ఉంది ఈ బస్సు, ముందు వెళ్తున్న ఆటోని ఢీకొనింది. ఆటోలో డ్రైవర్ తో పాటు మరో ఇద్దరు ఉన్నారు. వాళ్లకు బలమైన గాయాలు ఇవ్వడం జరిగింది. అయితే ఆటో ముందు మరో ఇద్దరు మోటార్ బైక్ మీద వెళుతుండగా ఆటోను ఢీకొన్న తర్వాత ఆటో పక్కకు పడిపోయింది. తర్వాత ఈ మోటార్ బైక్ ను ఢీకొని సుమారు ఒక 50 మీటర్ల వరకు ఈడ్చుకొని వెళ్ళడం జరిగింది. అప్పటికీ కూడా ఆ స్పీడ్ ఏమాత్రం తగ్గలేదని కూడా అక్కడ స్థానికులు అయితే చెప్తున్నారు. రోడ్డు పక్కన ఉన్న దుకాణాల మీదకి దూసుకొని రావడంతో ఒక చెట్టుని ఢీకొని బస్సు అక్కడికి ఆగిపోయింది. అయితే మోటార్ బైక్ పై వెళ్తున్న ఇద్దరు అక్కడక్కడే ప్రాణాలు కోల్పోవడం జరిగింది. మరో 6గురికి బలమైన గాయాలైనట్లు మనకి తెలుస్తా ఉంది. వాళ్ళందరినీ చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించడం జరిగింది. మృతులు కేశవరం గ్రామానికి చెందిన శివ, వినోదులుగా గుర్తించారు. ఆ ప్రాంతం చెందిన వాళ్లే, అంటే కేశవరం ఆ ప్రాంతానికి చెందిందే. వీళ్ళిద్దరూ గూడూరు వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. అయితే స్థానికులు బట్టి అదేవిధంగా పోలీసుల సమాచారం మేరకు బస్సు డ్రైవర్ అతి వేగంగా మద్యం సేవించి బస్సు నడుపుతున్నాడని కూడా చెప్తున్నారు. బస్సు డ్రైవర్ ని కూడా వాళ్ళు మద్యం సేవించాడా లేదా అనే దాని మీద పోలీసులు వైద్య పరీక్షల నిమిత్తం తరలించడం జరిగింది. మొత్తం మీద చూసుకుంటే డ్రైవర్ అతి వేగము, అతి ఉత్సాహం వల్లే ఈ ప్రమాదం జరిగిందని కూడా పోలీసులు అయితే చెప్తున్నారు. రైట్. సో ఆ గాయత్రి ట్రావెల్స్ బస్సు డ్రైవర్ అదుపులోకి తీసుకున్నారా? ఆ సమయంలో బస్సులో ఎవరైనా ప్రయాణికులు ఉన్నారా? అంటే ఈ బస్సు అంటే ఒక కంపెనీకి సంబంధించిన బస్సు. ఆ బస్సులో ప్రయాణికులు అంటే కార్మికులు ఎవరు లేరు. అంటే క్లీనరు, బస్సు సంబంధించిన అతను, ఇంకొక మరో వ్యక్తి మాత్రమే ఉన్నారు. చివరిగా అంటే ఈ గూడూరుకు వెళ్తా ఉంది ఖాళీ బస్సు. అయితే ఆ సమయంలో వీళ్ళు డ్రైవరు మద్యం సేవించి బండి నడుపుతున్నట్లయితే తెలుస్తా ఉంది. అయితే బస్సు సీజ్ చేసి అదేవిధంగా డ్రైవర్ ని కూడా అదుపులోకి తీసుకుని అతన్ని వైద్య పరీక్ష నిమిత్తం తరలించారు. అయితే బస్సు డ్రైవర్ మద్యం సేవించినట్లే తెలుస్తా ఉంది. పోలీసులు అయితే ఇంకా ఆరాధిస్తున్నారు. మనోజ్, రైట్, థ్యాంక్ యూ గయాస్. మొత్తంగా ఇన్సిడెంట్ లో ఇద్దరు మరణించారు, 4గురికి పైగా చాలా తీవ్రంగా గాయాలయ్యాయి. శివ అండ్ వినోద్ ఇద్దరు కూడా బైక్ పై వెళ్తున్న వారు మరణించారు. నెల్లూరు జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. నెల్లూరు జిల్లాలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు 5గురికి తీవ్ర గాయాలు చేసింది, ఇద్దరిని చంపేసింది. ఆటో బైక్ ని రెండింటి కూడా ఢీకొట్టింది ఆ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు. కోట మండలం చంద్రశేఖరపురం
చంద్రశేఖరపురంలో ఈ ఘటన జరిగింది. బైక్ని సుమారుగా 50 మీటర్ల వరకు ఈడ్చుకెళ్ళింది బస్సు. గాయత్రి ట్రావెల్స్ బస్సుగా ప్రస్తుతానికి పోలీసులు గుర్తించారు. అయితే అటు డ్రైవర్ యొక్క మద్యం మత్తు అండ్ అతివేగమై ఈ ప్రమాదానికి కారణమని చెప్తున్నారు. సో మృతులని ప్రస్తుతానికి అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్లో ఆ గ్రామానికి సంబంధించిన వారు కావడంతో స్థానికంగా ఒక్కసారిగా విషాదం నెలకొంది. ఏ ఇన్సిడెంట్ అనేది కూడా భయాందోళన గురి చేసింది. సో ఆ బస్సు డ్యామేజ్ అయిన తీరు చూస్తేనే అర్థమవుతోంది. ముందు భాగం పూర్తిగా నుజ్జు అయిపోయింది. ముందు భాగం ఉన్నటువంటి ఫ్రంట్ సైడ్ గ్లాసెస్ మొత్తం కూడా బ్రేక్ అయిపోయాయి. ఆ బస్సు తీవ్రత ఇలా ఉందనంటే ఇక ఆటో అండ్ బైక్ పరిస్థితి ఏంటో అర్థం చేసుకోండి. బస్సు పరిస్థితి ఇలా ఉందనంటే ఇక అవతల వైపున ఆటో అండ్ బైక్ పరిస్థితి ఏంటో చాలా క్లియర్గా అర్థం చేసుకోవచ్చు. ఒకసారి మీకు ఆటో దృశ్యాలు కూడా చూపిస్తా. ఆటో కూడా పూర్తిగా ఒక సైడ్గా వంగిపోయింది, తర్వాత నుజ్జు అయిపోయింది ఆటో కూడా. ఆటోలో ఇది బైక్, ఆ బైక్ దృశ్యాలు మీరు చూస్తున్నారు. బైక్ పైన ఉన్నటువంటి ఇద్దరు కూడా స్పాట్లోనే చనిపోయారు. బైక్ కూడా పూర్తిగా గుర్తుపట్టలేనటువంటి పరిస్థితిలో బైక్ ఉండిపోయింది. ఇక ఆటో కూడా మన ఆటో విజువల్ కూడా చూస్తున్నాం. ఆటో కూడా ముందు బైక్ ఉన్నటువంటి గ్లాస్ బ్రేక్ అయింది, వెనకాల మొత్తం కూడా నుజ్జు అయిపోయింది. ఆటో అంతా వంకర టింకరగా నలిపేసినట్టుగా ఆటో పరిస్థితి మారిపోయింది. సో 5గురికి గాయాలయ్యా, 2 చనిపోయారు. అయితే గాయత్రి ట్రావెల్స్ బస్సే ఈ ప్రమాదానికి కారణం. మద్యం మత్తు అండ్ అతివేగమే ఈ ప్రమాదానికి కారణం అని చెప్తున్నారు. ఒకసారి ఆ సంఘటన స్థలం నుంచి అదృశ్యాలు చూద్దాం. కొంచెం అట్టే ఉన్నా కొంచెం అట్టే ఉన్నా